దేవి ఎందుకు నివాసం ఉంటుంది అని ధర్మరాజు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. ఒకప్పుడు లక్ష్మీదేవి ఆవుల సమూహం దగ్గరికి వెళ్ళి, దేవతలందరూ మీ అందున్నారు, నాకు కూడా మీలో స్థానం ఇవ్వని అడిగితే, ఆవులు నువ్వు మా దగ్గర వద్దు, నువ్వు చంచలమైన దానివి, స్థిరంగా ఉండవు, వెళ్ళిపోతుంటావు వస్తుంటావు, నీకు స్థానం ఇవ్వమన్నాయి. లక్ష్మీదేవి నేను ధర్మాత్ములైనంత కాలము మంచి గుణములను కలిగి ఉన్నంత కాలం ఉంటాను, మంచి గుణములు లేని చోట నుంచి వెళ్ళిపోతూ ఉంటాను, ధర్మమును బట్టి ఎవరు ఉండరు. ధర్మాన్ని పట్టుకున్న వారు ఖచ్చితంగా ఆవు పాలను తాగాలి. అంతమంది దేవతలు నివాసం ఉన్న పరమ పవిత్రమైనటువంటి గోవు లక్ష్మికి స్థానం ఇవ్వలేదు అంటే అది నాకు అమర్యాదతో కూడుకున్నది, మీరు స్థానం ఇవ్వండి అని అడిగితే ఆవులు లక్ష్మీదేవితో అంటున్నాయి, వేదములు కూడా మా మలమూత్రముల వలె సువాసన వెదజల్లే పదార్థములు ఇంకా ఏమి లేవని కీర్తిస్తాయి, అంత గొప్పవి. 4 వేదాలే, చతుర్వేదాలే మా యొక్క మలమూత్రాలు అంత సువాసనవంతమైన అంటుంటాయి. వేదములే మమ్మల్ని ఎంత ప్రార్థన చేస్తే వేదమేమనుకోవాలి. జై శ్రీరామ్. అలాంటి గోవుని స్మరించి నమస్కరించితే పుణ్యం. కాబట్టి అప్పటి నుంచి వేదములు కూడా మాకు గొప్ప స్థితినిచ్చాయి, అంత గొప్పవి కాబట్టి మా మలమూత్రముల యందు ఉండమని చెప్పాయి. ఎక్కడా ఖాళీ స్థలం లేదు, మలమూత్రములు మాత్రమే ఉన్నాయి, నీకు ఇష్టమేనా అడిగాయి. లక్ష్మీదేవిని అడిగాయి. అడిగితే లక్ష్మీదేవి అన్నది, అప్పటి నుంచి గోమూత్రములో నేను నివాసం ఉంటానని లక్ష్మీదేవి సెలవించింది. తప్పకుండా నాకు ఆ స్థలంలో అవకాశం అన్నారు. కాబట్టి లక్ష్మీదేవి వెళ్ళి ఆ లక్ష్మీదేవి గోమూత్రంలో గోమయములో ఉంటుంది. అప్పటి నుండి నివాసం ఏర్పరచుకుంది లక్ష్మీదేవి. ఆవుల గురించి విషయాలను ఎవరు వింటున్నారో, ఆవుల గురించి గోవుల గురించి ఎవరు వింటున్నారో, ఎవరు చదువుతున్నారో, చెబుతున్న వారికి, వింటున్న వారికి, చదువుతున్న వారికి ఆయురార్థము, సంపద, అధికారము, కీర్తి ఇన్నే కలుగుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయి. గోవుల గురించి వినడం పట్ల శ్రద్ధ పెంచుకో ధర్మరాజా.